జట్టుకు ఎంపిక కాలేదని ఆవేదనతో అదితి మోరేశ్వర్ చౌకండే అనే 17 ఏళ్ల యువతి సూసైడ్ చేసుకుంది. ఆమె ఊరు మహారాష్ట్రలోని అకోలా. క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ఆమె తన తల్లితో కలిసి నాగపూర్లోని లక్ష్మీనగర్ ప్రాంతంలో నివసిస్తోంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ జట్టుకు ఎంపిక అవటమే టార్గెట్గా ఆమె గత 2 ఏళ్లుగా నాగపూర్లోని సుర్వే క్రికెట్ అకాడమీలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇటీవల జరిగిన ఎంపికల్లో ఆమెకు చోటు దక్కకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకుంది. పోలీసులు ఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను సెలెక్ట్ కాలేదు అని రాశారు. తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినందుకు పడుతున్న మానసిక వేదన ఆ సూసైడ్ లెటర్లో వ్యక్తపరిచింది ఆమె. బజాజ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మెసేజ్ చెప్పాలి. చావు అన్నిటికీ మార్గం కాదు. నువ్వు బతుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు కదా. అండర్ 19 లో కాకపోతే ఇంకొక దాంట్లో ఆమె సెలెక్ట్ అయ్యి ఉండేదేమో. ఫైట్ చేయాలి కదా, మీకు ఫైట్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు పెళ్లి ఫెయిల్ అయిందని, లేకపోతే ఉద్యోగం పోయిందని, ఉద్యోగం రాలేదని, ఇలా భూమి మీద ఇంకెవరు ఉండరు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆత్మహత్య సొల్యూషన్ కాదు. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నా. ఈ రోజు కాకపోతే మనం అనుకున్నది ఏదో ఒక రోజు ఖచ్చితంగా సాధిస్తాం. సో ఈ రోజు సాధించలేదని క్షణికావేశంతో నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తీసుకో.